అది ఆ మాట అడిగాను, తండ్రి మీరేమి చేస్తున్నారో మరి ఈ మాటలు మరి మనం ఆలకించాం కదా ఇప్పుడు కాబట్టి ఆ యొక్క మాటలు బట్టి
మనం ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాము. ఆ మాటను బట్టి మరి దేవుడు ఎంతో ప్రేమమూర్తి కనుక ఆయన ఆ ప్రేమతో మనలను రక్షించుకోవాలని, పాపంతో ఇక్కడ మరి నశించుకోకుండా రక్షించుకోవాలని మనల్ని క్షమించి, వీరేమి చేసిన ఎరుగు కనుక క్షమించని తండ్రిని ముందుగానే వేడుకున్నాడు. మరి ఆ క్షమాపణ మరి ఇంతవరకు ఆయన మనతో నడిపిస్తున్నాడు. కాబట్టి మనం ఏంటంటే ఆయన సన్నిధిలో ఉండి ఎన్ని అపరాధ క్రియలు ఉన్నా, మనలో ఎన్ని తప్పులు ఉన్నా, ఎన్ని దోషులు మాట్లాడినా, ఎన్ని మరి దోషాలు చేసినా, వీటన్నిటి నుండి కూడా దేవుడు మనల్ని చూడకుండా ఆయన సన్నిధిలో ఉంచి ఈ దినము కూడా ఆయన రక్షణలో నడిపించి ఆయన ప్రేమతో మనం నడిపించి ఈ సన్నిధిలో ఆయన మనం ఉంచిన విధానం బట్టి వందనాలు తెలియచేస్తూ ప్రార్థన చేద్దాం. ఒక ప్రార్థన చేయండి మాటలను బట్టి. Hallelujah, 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 hallelujah. Sotram Tati, Sotram Tati, Sotram Tati, Sotram Tati, Sotram Tati, Sotram Tati.